ఈ వీడియోలో మనం సెకండ్ ఎలిమినేషన్ గురించి ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయింది క్లియర్గా చెప్తా. మార్నింగ్ చెప్పింది ఆల్మోస్ట్ జరగబోతుంది, బట్ కొన్ని క్లారిటీ ఇవ్వాలి. సో సెకండ్ ఎలిమినేషన్ గురించి అలాగే సెకండ్ ప్రోమో గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్రోమో ఆల్రెడీ చూస్తుంటారు కదా, డిస్కస్ చేయాల్సినవన్నీ మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడదాం. సెకండ్ ప్రోమోలో కొన్ని నాకు నచ్చలేదు, అవి మాట్లాడదాం. అండ్ సెకండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరగబోతుందో కూడా కొంచెం మాట్లాడదాం. వెరీ ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు, అండ్ స్కిప్ చేసే అంత డ్యూరేషన్ కూడా మన వీడియో ఉండదు, ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ. సో మీ టైం నేను వేస్ట్ చేయను. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హే, పవన్ హే. సో వీడియోని మీరు ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మంది పుష్ అవుతుంది. కుదిరితే హైప్ ఆప్షన్, ఒకవేళ మీకు మిగిలితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. అప్డేట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి వీడియోల కంట. సో ఫాలో అవడం ట్రై చేయండి. 10,000 చిల్లర మంది ఉంటారు. బ్లూ టిక్ కూడా ఉంటుంది. మొదలు పెడతావా? ఓకే, ముందు డబుల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం. నాకు మళ్ళీ మీకు క్యూరియాసిటీ పెంచడం కోసం వెనక్కి చెప్పవచ్చు, బట్ వద్దు, నేను సెల్ఫిష్గా చేయను, ముందే చెప్తా. ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయింది, ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయారు. సెకండ్ ఎలిమినేషన్ ఉంది. చాలామంది తెలియక కొన్ని అంటే డాట్లు కనెక్ట్ చేసుకోండి. ట్విట్టర్లో రకరకాల రూమర్స్ వస్తున్నాయి, శ్రీజని ఎలిమినేట్ చేస్తారా, శ్రీజని అది అన్ఫేర్ కదని. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, శ్రీజని ఎలిమినేట్ చెయ్యరు, సమస్యే లేదు. దరిద్రం కొట్టి ఏమైనా చెయ్యాలన్నా ఇంకొకసారి సీక్రెట్ రూమ్ పెడతారేమో కానీ శ్రీజని ఎలిమినేట్ చేయరు. నాకు మెసేజ్లతో సాగుడేస్తున్నారు శ్రీజ ఫ్యాన్స్, డెమాన్ పవన్ ఫ్యాన్స్. అన్నా మా శ్రీజని ఎలిమినేట్ చేస్తున్నారు, ఏందన్నా అన్యాయం అన్నా, నువ్వేదో చెప్పావన్నా, అన్నా డెమాన్ పవన్ ఆల్రెడీ తిట్టారన్నా, ప్రోమోలు అంటే ఎలిమినేట్ చేసేస్తారన్నా. అమ్మా, మీకు మళ్ళీ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. బేసిక్గా ఏమవుతుందంటే, ఈరోజు షూట్లో ఆడియన్స్ని పంపరు, వైల్డ్ కార్డ్స్ కదా, మొఖాలు తెలుస్తాయని. సో ఆడియన్స్ ఎవరు లేరు, అంతా చెప్పేది కొట్టేది గెస్సే. కానీ నేను చెప్పింది ఏంటంటే గెస్ కాదు, ఒక మెంబర్ ద్వారా నిన్నే తెలిసిన అప్డేట్ ఇది, ఇలా చేయబోతున్నారు, ఇది ప్రాసెస్ అని. అలాగే ఫ్లోరా ఎలిమినేట్ అయ్యారు. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చెప్పాను, ఆరుగురు ఉన్నారు డేంజర్ జోన్లోని. నలుగురికి బాక్స్లు ఓపెన్ చేస్తే, సంథింగ్ ఓపెన్ చేస్తే ఏమంటారు డేంజర్ అని వచ్చింది. ఇద్దరికి ఎవిక్టెడ్ అంటే మీనింగ్ ఏంటి తెలుగులో? వెళ్ళిపోవడమే కదా, ఎలిమినేటెడ్. సో ఎవరికి వచ్చింది? రీతూకి, ఫ్లోరాకి. దట్ మీన్స్ వాళ్ళు ఓటింగ్లో లాస్ట్ వాళ్ళిద్దరే ఉన్నారు. సింపుల్ అది. సో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఫ్లోరా ఎలిమినేట్ అయ్యింది అంటే ఆ టైంలో ఒకళ్ళే ఎలిమినేట్ అయ్యారు అంటే ఏదో ఒక పవర్ యూజ్ చేసినట్టే కదా. సో దాని కాన్సెప్ట్ ప్రకారం నేను అనుకోవడం మోస్ట్లీ ఇదే అవుద్ది. కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అనుకుంటున్నాను నేను. పవర్ అస్త్రాన్ని అక్కడే యూజ్ చేశారు అనిపిస్తుంది. కాన్సెప్ట్ అదే కదా, పవర్ అస్త్ర కాన్సెప్ట్ యూజ్ చేయాలి. లేకపోతే ఆ టైంలో పోతే ఇద్దరూ పోవాలి కదా. ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యి ఒకళ్ళు ఆగుతున్నారు అంటే మీనింగ్ ఏంది? సమ్ పవర్ హ్యాస్ బీన్ యూజ్డ్ అనే కదా. ఆ పవర్ ఈజ్ నథింగ్ బట్ పవర్ అస్త్ర ఒకటది. సో ఫ్లోరా ఎలిమినేట్ అయిపోయాడు, అన్యాయం ఏం కాదు. ఆమె ఎలిమినేట్ అవ్వడానికి అసలు రీజన్స్ బొచ్చులు ఉన్నాయి, మాట్లాడుకుంటే రోజంతా మాట్లాడుకోవచ్చు. ఆమె ఎందుకు ఉండాలని చెప్పమంటే నేను 2 నిమిషాలు కూడా చెప్పలేను. మంచి ఆవిడే, బట్ సెట్ కాదు ఇక్కడ. ఓకే, టాపిక్ ఈజ్ ఓవర్. సో ఒకళ్ళు వెళ్ళిపోయారు ఓటింగ్ ప్రాసెస్ ద్వారా. ఇంకొకరు మిగిలింది ఎవరు? రీతూ చౌదరి. ఆమెకు ఓటింగ్ తక్కువే ఉంది, కాసేపు పక్కన పెట్టండి. ఇంకా వీళ్ళు నలుగురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు, వీళ్ళు సేఫ్ రాలేదు. వీళ్ళు 5గురిని ఎలిమినేట్ చేసే బాధ్యత ఈసారి ఓటింగ్ ప్రాసెస్ మీద పెట్టడం లేదు. నేను అదే చెప్తున్నా, అది వైల్డ్ కార్డ్స్కి ఇస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ అందరూ కొంపలో వచ్చిన తర్వాత ఇస్తారు మోస్ట్లీ. వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు వచ్చిన తర్వాత ఏదైనా టాస్క్ అయినా పెడతారు, వారు ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు, వాళ్ళ ద్వారాయే ఒకరిని రిమూవ్ చేస్తారు. ఆ లోపల నేను అనుకోవడం సేవ్ చేస్తారు కొంతమందిని అనుకుంటున్నా, అంతే తప్ప 5గురిని వదిలేస్తారు అనుకోవట్లే. సేవ్ చేసి ఓటింగ్లో లాస్ట్ ఉన్న రీతూని ఉంచుతారు. అలాగే రీతూ పక్కన ఇంకొక పర్సన్ పెడతారు. అక్కడ నేను అనుకోవడం సంజనాని కానీ శ్రీజాని కానీ డెమాన్ పవన్ గారు పెట్టనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ముగ్గురికి మీరు నమ్మట్లేదు కానీ చాలామంది ఓటింగ్లు వస్తున్నాయి స్వామి. శ్రీజాకి దారుణమైన ఓటింగ్ వస్తుంది. కళ్యాణ్ వల్లనే కాదు, కళ్యాణ్ వల్ల ఇంకా ఎక్కువ ఓటింగ్ వస్తుంది. శ్రీజాకి నార్మల్గానే ఓటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది వారం 10 రోజుల నుంచి. అమ్మాయికి ఆడుతుంది కదా గేము. నెక్స్ట్ ఇంకేంటి, సంజనా గారికి సూపర్ ఓటింగ్ వస్తుంది. ఇంకెవరు మిగిలిపోయారు? డెమాన్ పవన్కి కూడా బాగానే వస్తుంది, డీసెంట్ ఇనఫ్ ఓటింగ్. సుమన్ శెట్టికి ఓకే, బిలో యావరేజ్ ఓటింగ్ వస్తుంది. సో ఇక్కడ మిగిలింది ఎవరు? రీతూ, సుమన్ శెట్టి కదా. సో రీతూ, సుమన్ శెట్టిని పెట్టినప్పుడు వాళ్ళ చేతుల్లో పెడతారు, వైల్డ్ కార్డ్స్ చేతులు. వాళ్ళకి ఆల్రెడీ ముందే చెప్తారు ఇదంతా. ఎందుకంటే సుమన్ శెట్టి వాళ్ళు కంటెంట్ రావట్లేదు. నేను ఇందాక చెప్పింది అదే, సుమన్ శెట్టి మంచోడే, ఓట్లు బయటను పడుతున్నాయి, బట్ కంటెంట్ రావట్లేదు. ఫిజికల్ టాస్క్ల వల్ల నో యూజ్, నామినేషన్స్లో నో యూజ్, ఏం లేదు. జస్ట్ ఇమాన్యుయల్ ఫన్ కోసం ఒక ఆబ్జెక్ట్లా మిగిలిపోయాడు తప్ప సుమన్ శెట్టి ఏం లేదు. సో వీళ్ళిద్దరిని పెట్టినాడు మోస్ట్లీ సుమన్ శెట్టినే తీసేస్తారు వాళ్ళు.
వాళ్ళకి చెప్పిన ఇన్స్ట్రక్షన్లో బొక్క ఏదో ఇంకా ఎక్కువ డీటెయిల్గా మాట్లాడకూడదు. కానీ ఇంకొక ఛాన్స్ ఉంది. ఆ ఒక్క ఛాన్స్ ఏంటంటే సుమన్ శెట్టిని పక్కన పెట్టి డిమాండ్ పవన్ని రీతుని పెడితే అక్కడ ఆ సినారియోలో ఈ కేసులో రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అయితే ఎలిమినేట్ అయితే సుమన్ శెట్టి అయినా ఎలిమినేట్ అవ్వాలి, రీతు అయినా ఎలిమినేట్ అవ్వాలి, కానీ డిమాండ్ పవన్ ఎలిమినేట్ అవ్వకూడదు. ఎందుకంటే అది భారీ అన్యాయం. ఎందుకంటే సుమన్ శెట్టి కంటే బెటర్ ఓటింగ్ వస్తుంది డిమాండ్ పవన్కి, అండ్ శ్రీజాకి బీభత్సమైన ఓటింగ్ వస్తుంది, సంజన బీభత్సమైన ఓటింగ్. సో ఈ ప్రాసెస్ ఇలా ఉండొచ్చు. ఇలా కాకుండా ఇంకో కేసు చెప్తున్నారు, ఎందుకంటే లోపల షూట్ అవుతుంది ఎవరికి తెలియదు. నాకు వచ్చింది నిన్న ఒక అప్డేట్ ఫ్రమ్ లెజిట్ సోర్స్, పవర్ అస్త్ర ఇంకా యూజ్ చేయలేదు అంటున్నారు. బట్ నేను ఎందాక నుంచి ఆలోచిస్తుంటే నాకు అర్థం కావట్లే, పవర్ అస్త్ర యూజ్ చేయకపోతే రీతు ఎలా సేవ్ అవుతుంది? సింపుల్ లాజిక్. ఇద్దరికి ఎవిక్టెడ్ అని వచ్చింది కదా, ఇద్దరు డేంజర్ అని రాలేదు, ఇద్దరు ఎవిక్టెడ్లో ఒకళ్ళు ఎవిక్ట్ అయిపోయి ఇంకొకరు మళ్ళీ బ్యాక్ టు హౌస్కి వచ్చారంటే ఎలాగా? ఏదో పవర్ యూజ్ చేశారని కదా, అప్పటికి వైల్డ్ కార్డు రాకముందు జరిగిన పంచాయతీ ఇది. సింపుల్. సో ఇదంతా వైల్డ్ కార్డ్ చేతిలోనే పెడతారు. రెండో ఎలిమినేషన్ ఓటింగ్ ద్వారా ఉండదు. హౌస్కి బిగ్ బాస్ మేకర్స్కి, బిగ్ బాస్ షోకి అంత ఎఫెక్ట్ చూపించలేని పర్సన్ని తీసేస్తారన్నప్పుడు ఇళ్ళలో ఎవరు చూపించట్లేదు. కాస్త కోస్త పులిహోర కంటెంట్ అయినా వస్తుంది కదా రీతు వల్ల, లేదా మరీ గట్టిగా ఫిక్స్ అయితే ఆ టైంకి రీతు చౌదరి అని లెగిసిపోతుంది, రీతు ఆర్ సుమన్ శెట్టి, అంతే, అంతకుమించి చేయలేదు. ఇంకా దానికంటే ఇవేమీ జరగవు. 99.99% శ్రీజా గారిని డిమాండ్ పవన్ అలా జరిగితే షో తగలడిపోద్ది, అంతకుమించి ఏం లేదు. మోస్ట్లీ అలా చెయ్యరు. ఇదంతా అలా రాంగ్ లీక్స్ వస్తున్నాయి. కానీ నాకు ఉన్న ట్రస్టెడ్ సోర్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. అది ఇంకా నమ్ముతారా నమ్మరా అనేది మీ ఇష్టం. ఓవరాల్గా సింగిల్ ఎలిమినేషన్ అయిపోయింది, డబుల్ ఎలిమినేషన్ అప్డేట్ ఇది. ప్రోమో 2 చూసిన తర్వాత నాగార్జున గారి మీద చాలా రోజుల తర్వాత కోపం వచ్చింది. ఎందుకురా అంటే, నువ్వు డిమాండ్ పవన్ని, సరే నువ్వు అంటే ఫీల్ అవుతుంది, మీరు డిమాండ్ పవన్ ఎప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, అలా సప్రెస్ చేయకూడదు. మాడు ముఖం వేసుకొని అమ్మాయిని అలా లో చేసేస్తే అమ్మాయి ఎలా ఆడుతుంది అంటే, ఫస్ట్ అరవడం గిరవడం అంటే, ఫస్ట్ థింగ్ డిమాండ్ పవన్ అంత పద్ధతిగా ఎవడైనా మాట్లాడా అంత ఓటమి తీసుకున్న తర్వాత అసలు ఆ ఎంటైర్ టాస్క్లో గొడ్డులా ఆడింది ఎవరు? వాళ్ళ పేర్లు డిమాండ్ పవన్. నష్టం ఎవరి వల్ల జరుగుతుంది? రీతు వల్ల. అయినా ఏమైనా బ్లేమ్ చేశాడా? అయినా ఏమైనా బ్యాక్ బిచ్చింగ్ చేశాడా? ఏమైనా కస్ వర్డ్స్ మాట్లాడా? గట్టిగా తిట్టాడా? నిందలేసాడా? ఏమైనా చేసాడా? ఏమమ్మా కొంచెం స్లోగా చేయొచ్చు కదా, ఫస్ట్ రాపోయినా పర్లేదు, సెకండ్ చేయొచ్చు కదమ్మా, పడిపోయిన తర్వాత అయినా మళ్ళీ పెట్టొచ్చు కదమ్మా అని పెట్టి, తర్వాత లోపలికి మనోడు ఉంటే ఆ దివ్య ఏదో అడిగితే, ఏం లేదు ఇప్పుడు నేను స్పోర్టివ్గా తీసుకుంటే నెక్స్ట్ గేమ్ కసి రాదు కదా, అందుకే అరగంటలో మర్చిపోతాను నేను అమ్మాయిని ఏం అనట్లే అన్నాడు. తర్వాత వెళ్ళి రితు చౌదరిని కన్సోల్ చేసింది, కళ్ళు నీళ్ళు తుడిచింది, అవి గుర్తు రాలేదా? లేకపోతే చెవులో చెప్పలేదా నాగార్జున గారు మీకు? చాలా తప్పది. డిమాండ్ పవన్ అంత జెంటిల్ మ్యాన్ ఈ హౌస్లో ఎవరు లేరని నా ఒపీనియన్ యాజ్ ఆఫ్ నో. చూసిన తర్వాత పులిహోర కంటెంట్ ఉంది, ఇంకేం చేయలేము. అది ఎవరు కలపట్లేదు, అక్కడ అందరూ కలిపేస్తున్నారు, పులిహోర, నిమ్మకాయ, చింతపండు, టమాటా అన్నీను. కానీ మనోడు అసలు చాలా సూపర్గా డీల్ చేశారు కదా సిచ్యువేషను. అప్పటికి బోల్డ్ బొక్క పెట్టింది రితు చౌదరి పెయింటింగ్ టాస్క్, దాని ముందు టాస్క్లో ఆయన ఏం అనలే కదా. బట్ స్టిల్ మీరు కార్నర్ చేస్తారని అనిపించింది. మీరు ఎలివేషన్ ఇవ్వకపోయినా పర్లే, స్విమ్మింగ్ పూల్ టాస్క్ అంత కష్టపడి ఆడాడు, నో కంప్లైంట్స్. అంత చల్లటి వాటర్లో ఓ 7 వదిలేశారు అక్కడ నీటిలో. ఏమైనా డ్రామా చేశాడా? చేయలే. గొడవ ఆడడానికి హ్యూజ్ స్కోప్ ఉంది, అది డేంజర్ జోన్లో చివరి అవకాశం సేఫ్ జోన్ అవ్వడానికి ఆడలే. బెడ్ టాస్క్లో అన్యాయం పడేశారు. అక్కడ బర్నీ క్లాస్ స్పీకర్ కానీ అప్లాజ్ ఏమైనా ఉందా? అప్లాజ్ ఉందా? లేదు. సో మీరు ఎలాగో అప్లాజ్ చేయట్లేదు, ఎలివేషన్ ఇవ్వట్లేదు, అట్లీస్ట్ ఇదెందుకు మళ్ళీ మాకు బొకాడియా సప్రెస్ చేయడం నచ్చలే. రితు చౌదరిని వేసుకునే విధానం నాకు నచ్చింది. ఆ బెలూన్ టాస్క్లో నువ్వు ఎక్కువ విజ్ఞాన ప్రదర్శన చేసావు, అండ్ కట్ అయింది నీకు హెయిరే, మెమరీ కాదు. శ్రీజ సుమన్ శెట్టి గురించి అక్క మాట్లాడింది సౌకర్యంగా, నేను గుర్తులేదని చెప్పేసింది, అందుకే సరైన డైలాగ్ వేశారు. రితు చౌదరిని వేసుకోవడంలో తప్పులేదు. అక్క చాలా తప్పులు చేసింది, బోల్ కన్నింగ్గా ఆడింది, వేసుకోవాలి. బట్ ఎందుకు డిమాండ్ పవన్ అవసరం లేకపోయినా రాంగ్ అనిపించింది. ఇక్కడ ఎమాన్యుల్ కూడా చిన్న ఓవర్ చేశారు, రితు చౌదరి ఓవర్ యాక్షన్ చేసింది, రాంగ్ ఆడింది. డిమాండ్ పవన్ కాంక్రీట్గా ఆపేయాలి కదా, ఫౌల్ అని చెప్పి ఆపలే కదా. సో ఎమాన్యుల్ది రాంగే కదా అక్కడ. సో బట్ ఎమాన్యుల్ కూడా అక్షంతలు పడ్డాయంట, మెయిన్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ సుమన్ శెట్టిది అయితే నాకు క్లారిటీ రావట్లే. అక్కడ ఏదో లైవ్ చూసా, మెయిన్ ఎపిసోడ్ చూసా, మనోడు కాల్ తగులుతున్నాయో లేదో నాకు తెలియట్లేదు. అక్కడ ఏదో ఫుటేజ్ చూపిస్తున్నారు, అక్కడ కూడా క్లారిటీ లేదు. ఆడియన్స్ ఒకరు చెప్తున్నారు, రీలో కూడా చెప్తున్నారు, ఓవరాల్గా టచ్ అవ్వలేదని ఒక కంక్లూజన్కి వచ్చారంట. దేవుడికి తెలియాలి టచ్ అయిందో లేదో. బట్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, సంచాలకుగా ఆమె ఉంటే ఎప్పుడు ఫెయిల్యూరే. సో ఇంకా ఆమె గురించి మనం ఎక్కువ మాట్లాడి వేస్ట్, అలాగే ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి. సో ఓవరాల్గా ప్రోమో 2 అంత పసలేదు, జస్ట్ అలా ఎందుకు అంత హ్యూమిలేట్ చేశారు డిమాండ్ పవన్ నాకు అర్థం కాలేదు. అదొక్కటే తప్ప అంతేం పసలేదు. మెయిన్ ఎపిసోడ్లో చూద్దాం. ఇవి కంటే ఎక్కువ ట్విస్ట్లు టర్న్లు ఉన్నాయి కదా, వాటి మీద ఫోకస్ ఉంటుంది ఇవాళ రేపు ఓవరాల్గా.
సో ఇది పరిస్థితి. ఆ డబల్ ఎలిమినేషన్ ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అయ్యేసరికి సాయంత్రం 5:30, 6 అవుద్ది. రాసి పెట్టుకోండి. మోస్ట్లీ ఇదే జరగబోవచ్చు అని అనిపిస్తుంది. 5:30, 6కి మళ్ళీ ఇంకో వీడియో చేస్తా కన్ఫర్మేషన్కి. యాజ్ ఆఫ్ నో క్లారిఫై చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చేసే, అలాంగ్ విత్ ప్రమోటు. మీ స్పందన ఏంటి? ఎవరు ఎలిమినేట్ అయితే బాగుండు? ఫ్లోరా అది ఫెయిరా అన్ఫెయిరా కూడా చెప్పండి. అండ్ డబల్ ఎలిమినేషన్, సెకండ్ ఎలిమినేషన్ ఎవరు అవ్వాలనుకున్నారు? రీతు డిజోడా, సుమన్ శెట్టి డిజోడా, లేకపోతే డిమోన్ పవన్ డిజోడా? సభకు నమస్కారం. ధన్యవాదాలు.